సాయిబాబా భక్తులందరికీ నమస్తే అండి. సాయిబాబా కృప మీపై ఎప్పుడు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వీటిలో ఒకటి తాకు బిడ్డ, నీ జీవితం సంతోషంగా మారిపోతుంది. విన్న వెంటనే పెట్టరాని సంతోషం వస్తుంది. బాబా మంచి సందేశంతో మీ ముందుకు వచ్చారు. ఆ సందేశం ఏంటంటే మీరు దానికంటే ముందుగా వీడియోని లైక్ చేసి బాబా భక్తులకి షేర్ చేయండి ఈ వీడియో. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నెంబర్ తాగిన బిడ్డకి ఈ సందేశం. నువ్వు కోరిన కోరిక తీరుతుందా అని భయపడుతున్నావు కదా బిడ్డ. నాకు సహాయం చేయని నా దగ్గర కుమిలిపోతున్నావు. నీ కోరిక తీరబోతుంది. నేను కోరుకున్న కోరిక తీరదా బాబా అని అనుకుంటున్నావు కదా బిడ్డ. భయపడకు, ఆ కోరిక తీరుతుంది. నీ కోరిక తీర్చడానికి ఎవరూ లేరని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారా అని చెప్పి బాధపడుతూ కూర్చున్నావు. నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారా అనుకోవద్దు బిడ్డ. నీకు ఎవరు సహాయం వద్దు, నీకు బాబా సహాయం సరిపోతుంది. మరెందుకు బాబా నా కోరికలు తీర్చడం లేదు అని నువ్వు అడుగుతున్నావు కదా. నీ కోరిక తీర్చడానికే నేను వచ్చాను. నీ కోరిక తీర్చినా చెప్పు, బాబాకి తెలియదా నీ కోరిక తీర్చాలని? నువ్వు నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. నీ కార్యం జరగాలని నువ్వు అనుకుని ముందుకు వెళ్ళాలి. నువ్వెప్పుడు ఓడిపోయినా దాని గురించి బాధపడకు. ఓడినంత మాత్రాన నీ కోరిక తీరదా అనుకోకు. నువ్వు ఓడిపోతే బాధపడకు. ఓటమి నీ దగ్గరికి వచ్చింది, నీ గెలుపు దగ్గరలోనే ఉంది. ఎప్పుడూ కూడా నువ్వు వెనకడుగు వెయ్యకు, ముందడుగు మాత్రమే వెయ్యి. నీకు ఏది చెయ్యాలనిపిస్తే బాబా ముందు చెప్పి ఆ నిర్ణయం తీసుకో. అప్పుడు నీ గెలుపు నీ దగ్గరికి వస్తుంది. నా వల్ల కాదు అని ప్రయత్నించకుండా ఉండకు. నీకు అవకాశం వస్తుంది తొందరలోనే. నువ్వు పోగొట్టుకున్నవన్నీ నెమ్మదిగా నీ దగ్గరికి తిరిగి వస్తాయి. బాబా మీద నమ్మకం పెట్టుకో, తప్పకుండా నెరవేరుతుంది. ఈ సందేశం మీ దగ్గరికి వచ్చిందంటే తప్పకుండా కోరిక తీరుతుంది బిడ్డ. అర్థమైందనుకుంటా. 2వ నెంబర్ తాకిన బిడ్డకి ఈ సందేశం. బిడ్డ, నీకు శుభ గడియాలు రాబోతున్నాయి. అది ఎలా అనుకుంటున్నావు కదా. నువ్వు కొన్ని రోజులు ఓపికగా ఉండు, నీ కోరిక తీరుస్తాను. ఏంటి బాబా, ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టాలా? నా వల్ల కాదు బాబా అని అనుకుంటున్నావు కదా. అలా అనుకుంటే ఎలా? నీకు ఓపిక సహనం లేకపోతే ఎలా చెప్పు? ఈ సమాజంలో బ్రతకగలవా? ఓపిక సహనం అనేది ఉండాలి. నీ మాటల్లో కూడా నిజం ఉంది బిడ్డ. ఆ కోరిక తీర్చడానికే కదా నేను వచ్చింది. నీ కోరిక తీర్చడానికే నీ ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను. ఇంకా నిన్ను ఎదురు చూడమని చెప్పను. తొందరలోనే మంచి రోజులు నీ కోరిక దగ్గరికి వస్తున్నాయి. ముందు నువ్వు నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఎవరి జీవితం గురించి నువ్వు ఆలోచించడం మానేసి నీ గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు మంచి స్థాయికి రాబోతున్నావు. నీ ప్రయత్నము, నువ్వు పడ్డ కష్టము నాకు తెలుసు బిడ్డ. నువ్వు అనవసరంగా ఎవరి గురించి ఆలోచించుకో. నువ్వు నీ కుటుంబం గురించి ఆలోచించు. ఎవరు ఏదో అన్నారని పట్టించుకోకు. నీకు బాబా ఉన్నారని మర్చిపోకు తల్లి. నీకు మంచి రోజులు రాబోతున్నాయి. కానీ నీకు మంచి కోరేవాళ్ళు కఠినంగానే ఉంటారు బిడ్డ. నీతో కఠినంగా ఉన్నారని నువ్వు వాళ్ళ మీద కోపం పెట్టుకోకు తల్లి. ఎందుకంటే వాళ్ళు నీకు మంచి చేసేవాళ్ళే. నీతో మంచిగా ఉండి మంచిగా నటిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విషయం నీకు తెలియదు. వాళ్ళని గుడ్డిగా నమ్మకు. నీ ప్రయత్నాన్ని ఆపుకో. అలాగ ప్రయత్నిస్తూనే ఉండు. జరిగేవన్నీ జరుగుతాయి. నీకు తోడుగా నేనున్నాను. నీకంతా శుభకరమే. నువ్వు ఈరోజు 2వ నెంబర్ తాకావు కదా బిడ్డ. నీకు ఈ రోజు నుంచి అన్ని శుభకరాలే, అన్ని మంచి రోజులే. ఈ రోజు నుంచి అన్ని మంచి జరుగుతాయి. ఓం సాయిరం.